దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 143వ కీర్తనలో 4వ వచనం, 7వ వచనం, 10వ వచనం మనం చదువుకుందాం. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరము ఇమ్ము. నేను సమాధిలోనికి దిగువారు వలె కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకు. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించునుగాక. ఈ కీర్తన ఒక దేవుని యొక్క దగ్గర నుంచి ప్రార్థనకు జవాబు రావాలని నిశ్చయముగా కోరుకుంటున్నటువంటి వ్యక్తి చేసే మొర ప్రార్థన. అందుకే 1వ వచనం అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థనకు జవాబు రానప్పుడు, ప్రార్థనలో అతనికి తిరిగి ఆ ప్రార్థన చేసినటువంటి ఆ విన్నపములన్నిటిని బట్టి జవాబు రానప్పుడు తన జీవితంలో కుంగిపోతాడు. అదే దావీదు జీవితంలో, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. అంటే ఒక పక్క భీతి, దిగులు, కష్టం, వ్యాధి, రోగం, ఇలాంటివన్నీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించే దేవుని బిడ్డగా, ప్రార్థన చేసే బిడ్డగా, ఆ ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి, దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఆ జవాబు రానప్పుడు ఇలాగా ఆత్మలో కృంగిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే దావీదు జీవితంలో కూడా, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉందెను. అంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. నేను చాలా దుఃఖకరమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, అనేకమైనటువంటి ప్రలోభాలకు కృంగిపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు జవాబు రాలేదు కాబట్టి. 7వ వచనంలో అంటాడు, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. ఒకటి కృంగిపోయింది, ఇంకా అసలు ప్రార్థనకి జవాబు రాలేదు. ఇంకా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన